హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. సుండలు సిరీస్లో నెక్స్ట్ రాబోతున్నది పల్లీ సుండలు లేదా పీనట్ సుండలు. పీనట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పీనట్ సుండలు కూడా వినాయక నవరాత్రిలోని అలాగే దేవీ నవరాత్రిలో అమ్మవారికి నివేదించడానికి ఉపయోగిస్తారు. ఈ సుండలు చేయడం ఎలాగో చూద్దామండి. అయితే ఇక్కడ ఒక చిన్న వార్నింగ్ అండి. నట్స్ పడని వాళ్ళు కొంతమంది ఉంటారు, నట్స్ ఎలర్జీ ఉన్నవాళ్ళు, వాళ్ళు మాత్రం తినకూడదు. ముందరగా 1 కప్పు పల్లీలు బాగా నానపెట్టుకోవాలి. పల్లీలు ఒక 5-6 గంటల పాటు నానపెట్టుకుంటే చక్కగా ఉబ్బి బాగుంటాయి. బాగా నానిన పల్లీల్ని జల్లెడ గిన్నెలో వేసుకొని నీళ్ళన్నీ వడపట్టేసుకొని అప్పుడు ప్రెషర్ కుక్కర్లో వేసి పల్లీలు మునిగేదాకా నీళ్లు పోసి దీనిలో ఉప్పు రుచికి సరిపడాగా వేసుకొని దీన్ని ఉడికించుకోవాలి. 5 లేదా 6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే బాగుంటుందండి. అప్పుడు పల్లీలు బాగా చక్కగా మెత్తగా ఉడుకుతాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. పల్లీలు ఉడికిపోయిన తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత తీసేసి మళ్ళీ జల్లెడ గిన్నెలో వేసి ఆరబెట్టుకోవాలి. నీళ్ళన్నీ వంపేసి పల్లీల్ని చల్లారబెట్టుకోవాలి. ఇవి చల్లారేలోగా దీనిలోకి వేసుకునే ఒక మసాలా పొడిని రెడీ చేసుకుందామండి. అది ఏమి లేదు, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్లు మినపప్పు డ్రై మూకుడులో, అంటే మూకుడు బాగా వేడి చేసుకొని 2 టేబుల్ స్పూన్లు మినపప్పు వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. పప్పు కొద్దిగా రంగు మారుతున్నప్పుడు మనకు కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, నేను ఇక్కడ 3 ఎండుమిరపకాయలు వేసాను, కావాలంటే ఇంకో 2 కూడా వేసుకోవచ్చు. ఇది ఇలా బాగా వేగిపోయిన తర్వాత పప్పులు కూడా చక్కగా ఇలా రంగు మారేటట్టుగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత దీన్ని పౌడర్ చేసుకోవాలి. కొంచెం బరకగా, మరీ మెత్తగా చేసుకోకూడదు, అలాగని మరీ పప్పులుగా కూడా ఉండక్కర్లేదు. కొంచెం బరకగా దీన్ని పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి నూనె బాగా వేడెక్కిన తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపుకి ఆవాలు మినప్పప్పు మాత్రమే వేస్తామండి, జీలకర్ర ఆప్షనల్, నేనైతే వేయలేదు. ఆవాలు మినపప్పు కొద్దిగా చిటపట్లాడిన తర్వాత ఇంగువ వేసుకుంటాము. పప్పులు కొద్దిగా ఎర్రగా అయ్యేదాకా కొంచెం లో ఫ్లేమ్లో వేయించి అప్పుడు ఇంగువ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంగువ వల్ల టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇంగువ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలు. ఎండుమిరపకాయలు ఇందులో 2 ఎండుమిరపకాయలు తుంచి వేస్తున్నాను, లేకుండా కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీల్చుకొని లేదా చిన్న ముక్కలుగా చేసుకొనైనా వేయించుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత వడకట్టి పెట్టుకున్న పల్లీలు, ఉడికించి వడకట్టి పెట్టుకున్నాం కదా, ఆ పల్లీలు కూడా వేసేసుకోవాలి. పల్లీలు వేసిన తర్వాత పల్లీల్లో ఉండే చెమ్మ, పైన ఉండే తడంతా ఆరిపోయేదాకా బాగా కలుపుకోవాలి. ఇది ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకోవాలండి. వెంటనే పసుపు కారం అలాంటివన్నీ వేసేయకూడదు. పల్లీల్లో ఉండే తడి ఆరిపోయి చెమ్మ ఆరిపోయేదాకా బాగా కలిపి అప్పుడు కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. పసుపు అంతా కూడా పల్లీలకు పట్టేదాకా బాగా కలిపిన తర్వాత ముందరగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మినప్పప్పు ఎండుమిరపకాయలు పౌడర్, ఆ పౌడర్ కూడా వేసేసుకోవాలి. పీనట్స్ ఉండలకి టేస్ట్ అంతా కూడా ఈ పౌడర్తోనే వస్తుందండి. పౌడర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో కలుపుకోవాలి, హై ఫ్లేమ్లో మాత్రం వద్దండి, పౌడర్ మాడిపోయి టేస్ట్ మారిపోతుంది. పౌడర్ వేసిన తర్వాత బాగా కలిపేసి కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి. అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది పచ్చి కొబ్బరి వేయడం వల్ల. అక్కర్లేదు అనుకుంటే అవాయిడ్ చేయవచ్చు, కానీ మంచి టేస్ట్ రావాలి అంటే పచ్చి కొబ్బరి వేస్తే చాలా బాగుంటుందండి. పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలిపేసి దేవుడికి నివేదించుకోవడమే. ఇంత సింపుల్గా పీనట్స్ ఉండలు రెడీ అండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.